హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలలో మొదటి టాపిక్ చూడండి. అంతరిక్షంలో మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ అనేది ఇటీవల కాలంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు ఏ విధంగా రావడం జరుగుతుందంటే, మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్పేస్ వాక్ చేసినటువంటి సంస్థను గుర్తించండి, అందులో ఎంతమంది ప్రైవేట్ స్పేస్ వాక్ చేశారు, వారి పేర్లను గుర్తించండి, ఏ రాకెట్ ద్వారా వారిని ప్రయోగించారు అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. కాబట్టి ఎలాన్ మాస్క్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అయినటువంటి స్పేస్ వాక్స్ అనేటువంటిది అంతరిక్షంలో తొలిసారిగా ప్రైవేట్ స్పేస్ వాక్ని అయితే నిర్వహించిందండి. కాబట్టి అంతరిక్ష సంస్థ పేరును గుర్తుంచుకోండి, స్పేస్ ఎక్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. స్పేస్ ఎక్స్ అనేటువంటి అంతరిక్ష సంస్థ తొలిసారిగా ప్రైవేట్ స్పేస్ వాక్ని నిర్వహించింది. ఈ యొక్క స్పేస్ ఎక్స్ పోలరిన్ డాన్ ప్రాజెక్టులో భాగంగా ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా నలుగురిని కూడా నింగిలోకి 2024 సెప్టెంబర్ 10వ తేదీన పంపించడం జరిగింది. కాబట్టి డేట్ను గుర్తుంచుకోండి, 2024 సెప్టెంబర్ 10వ తేదీ అని గుర్తుంచుకోండి. అయితే అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ చేసినటువంటి నలుగురిలో మొదటి వ్యక్తి పేరు గుర్తుంచుకోండి, జేడ్ ఐజాక్ మాన్ అండి. జేడ్ ఐజాక్ మ్యాన్ అండి. ఇతడు ప్రముఖ వ్యాపారవేత్త. ఇతడు సెప్టెంబర్ 11వ తేదీన భూమి నుంచి 1400 కిలోమీటర్లు ఎగువన ఉన్నటువంటి డ్రాగన్ స్పేస్ క్యాంటల్ నుంచి బయటకు వచ్చి దాదాపుగా 15 నిమిషాల పాటు స్పేస్ వాక్ అయితే నిర్వహించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, జేడ్ ఐజాక్ మాన్ అండి. ఇతని ప్రత్యేకత ఏంటి అంటే, ప్రైవేట్ అంతరిక్ష నౌకలోకి నింగిలోకి వెళ్ళి స్పేస్ వాక్ చేసినటువంటి మొట్టమొదటి నాన్ ప్రొఫెషనల్ వ్యోమగామి ఎవరు అంటే జేడ్ ఐజాక్ మాన్ అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రైవేట్ అంతరిక్ష నౌకలోకి నింగిలోకి వెళ్ళి స్పేస్ వాక్ చేసినటువంటి మొట్టమొదటి నాన్ ప్రొఫెషనల్ వ్యోమగామి ఎవరు అంటే జేడ్ ఐజాక్ మాన్ అండి. అది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 11వ తేదీ అండి. ప్రయోగం చేసింది 10వ తేదీ, అయితే అది అంతరిక్షంలోకి వెళ్ళేసరికి సెప్టెంబర్ 11వ తేదీ కావడం జరిగింది. ఆ రోజున అతడు బయటకు వచ్చి దాదాపు 15 నిమిషాల పాటు స్పేస్ వాక్ అనేది చేయడం జరిగింది. దీంతో ప్రైవేట్ స్పేస్ వాక్ చేసినటువంటి తొలి వ్యక్తిగా జేడ్ ఐజాక్ మ్యాన్ ఒక చరిత్రనైతే సృష్టించడం జరిగింది. ఇక ప్రైవేట్ స్పేస్ వాక్ చేసిన మరొక వ్యక్తి సారా గిల్లిస్ అండి. సారా గిల్లిస్ వీరు వచ్చేసి స్పేస్ ఎక్స్ యొక్క ఒక ఇంజనీర్ అండి. అదేవిధంగా అన్నా మేనోస్ అనేటువంటి వ్యక్తి, ఇతను కూడా స్పేస్ ఎక్స్ ఇంజనీర్. అదేవిధంగా స్కాట్ కిడ్పోటిట్ అండి. ఇతను వచ్చేసి మాజీ ఎయిర్ ఫోర్స్ పైలట్ అండి. అంటే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాలి, ఒక వ్యాపారవేత్త, అదేవిధంగా ఇద్దరు కూడా స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు, మరొకరు వచ్చేసి మాజీ ఎయిర్ ఫోర్స్ పైలట్. వీరు నలుగురు కూడా మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ చేసినటువంటి వ్యక్తులుగా ఒక రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. అయితే ఈ యొక్క స్పేస్ ఎక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యొక్క స్పేస్ వాక్ అనేది ప్రాజెక్ట్ పోలరిన్ డాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్పేస్ ఎక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పేస్ వాక్ ప్రాజెక్ట్ పేరేంటి అంటే పోలరిస్ డాన్ అండి. అయితే ఇది సెప్టెంబర్ 15వ తేదీన విజయవంతంగా భూమికి చేరుకుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మరొకటండి, చాంగే 6 అనేటువంటి ఒక వ్యోమనౌక కూడా ఇటీవల వార్తల్లో నిలిచిందండి. అసలు ఎందుకోసం ఈ యొక్క చాంగే 6 వ్యోమనౌక వార్తల్లో నిలిచింది, అసలు ఇది ఏ దేశానికి సంబంధించింది అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఉన్నటువంటి చంద్రుడి యొక్క అవతలి భాగం నుంచి ఏవైతే మట్టి శిలలు ఉంటాయో ఆ యొక్క మట్టి శిలలను సేకరించి భూమికి తీసుకువచ్చేందుకోసమై చైనా దేశం అనేది ఈ యొక్క చాంగే 6 అనేటువంటి ఒక వ్యోమనౌకను పంపించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతవరకు కూడా ఏ దేశం కూడా ఇలాంటి ప్రయోగాన్ని అయితే నిర్వహించలేదు, కానీ తొలిసారిగా చైనా దేశం వారు నిర్వహించి విజయం సాధించారు అని గుర్తుంచుకోండి. అలా ఈ యొక్క ప్రయోగాన్ని ఏ రోజున చేశారు అంటే 2024 మే 3వ తేదీ అని గుర్తుంచుకోండి. దీంతో ఈ యొక్క వ్యోమనౌక 2024 మే 3 నుంచి భూమి నుంచి పైకి వెళ్ళినటువంటి ఈ వ్యోమనౌక 2024 జూన్ 25న చంద్రుడి రెండవ వైపు నుంచి మట్టిని భూమికి తీసుకొచ్చిందండి. ఎందుకోసం పంపాం దీనిని? చంద్రుడి అవతలి వైపు ఏదైతే మట్టి శిలలు ఉన్నాయో ఆ యొక్క మట్టి శిలలను సేకరించేందుకోసమై 2024 మే 3వ తేదీన పంపినటువంటి వ్యోమనౌక విజయవంతంగా 2024 జూన్ 25వ తేదీన చంద్రుడి యొక్క రెండవ వైపు నుంచి మట్టిని భూమిపైకి తీసుకురావడం జరిగింది. అలా
చంద్రుడి అవతలి వైపు నుంచి మట్టిని భూమిపైకి సురక్షితంగా తీసుకొచ్చినటువంటి తొలి దేశంగా చైనా దేశం గుర్తించిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. చంద్రుడి యొక్క అవతలి వైపు భాగంలో నుంచి మట్టిని భూమిపైకి సురక్షితంగా తీసుకొచ్చిన తొలి దేశంగా చైనా దేశం అనేది ఒక రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. అయితే ఎంత మేరకు ఈ మట్టిని భూమికి తీసుకొచ్చింది అంటే 1935.3 గ్రాముల మేర నమూనానైతే ఈ యొక్క వ్యోమనౌక తీసుకురావడం జరిగింది. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతానంటే చాంగే 6 వ్యోమనౌక ఏ దేశానికి సంబంధించిందంటాడు, లేదా ఈ ప్రయోగం ఎప్పుడు చేశారంటారు, లేదా ఎప్పుడు ఆ యొక్క ప్రయోగం విజయవంతమైంది అని అడగవచ్చు. ఇలా క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి అడుగుతారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరొక ప్రయోగం అండి, అగ్నిబాన్ అనేటువంటి ఒక రాకెట్ ప్రయోగం గురించి డిస్కస్ చేద్దామండి. ఈ యొక్క అగ్నిబాన్ అనేటువంటి రాకెట్ ప్రయోగాన్ని 2024 సంవత్సరం మే 30వ తేదీన నిర్వహించడం జరిగింది. ఎక్కడి నుంచి ఈ యొక్క ప్రయోగాన్ని చేయడం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోటలోని షార్ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అయినటువంటి ALPC-1 నుంచి ఈ యొక్క ప్రయోగాన్ని అయితే చేయడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ యొక్క ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి ఈ యొక్క ప్రయోగాన్ని చేయడం జరిగింది కదా. అయితే దీనిని ఏ సంస్థ రూపొందించింది ఈ రాకెట్ను అంటే అగ్నికూల్ కాస్మోస్ అనేటువంటి సంస్థ ఈ యొక్క రాకెట్ యొక్క ప్రయోగాన్ని అయితే నిర్వహించడం జరిగింది అని గుర్తుంచుకోండి. దీని యొక్క ప్రత్యేకతలను కనుక పరిశీలిస్తే ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి భారత్కు చెందినటువంటి మొదటి ప్రయోగం చేపట్టడం జరిగిందండి. ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి మొట్టమొదటిసారిగా ప్రయోగించిన ప్రయోగం ఏది అంటే అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా దేశంలో మొట్టమొదటిసారిగా సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్ను నింగిలోకి తొలిసారిగా పంపించడం జరిగింది. అలా ఏ రాకెట్ను పంపించారు అంటే అగ్నిబాన్ రాకెట్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క అగ్నిబాన్ అనేటువంటి రాకెట్ను ఎవరు రూపొందించారంటే మాత్రం అగ్నికూల్ కాస్మోస్ అని గుర్తుంచుకోండి. దీనిని ఎప్పుడు ప్రయోగించారు అంటే 2024 మే 30వ తేదీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొకటండి, నాగస్త్ర డ్రోన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో భారత సైన్యానికి ఈ నాగస్త్ర డ్రోన్ లేదా ఆత్మాహుతి డ్రోన్గా ప్రసిద్ధి చెందినటువంటి ఈ డ్రోన్ అయితే అందించడం జరిగింది కాబట్టి ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి డిస్కస్ చేద్దామండి. ఆత్మాహుతి డ్రోన్ లేదా సూసైడ్ డ్రోన్గా పిలిచేటువంటి నాగస్త్ర-1ని ఇటీవల భారత సైన్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీనిని ఎవరు అభివృద్ధి చేశారు అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్లో ఉన్నటువంటి సోలార్ ఇండస్ట్రీస్ వారు ఈ యొక్క డ్రోన్ అయితే అభివృద్ధి చేయడం జరిగింది. ఏకంగా 75% మేర స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యొక్క డ్రోన్ అయితే అభివృద్ధి చేయడం జరిగింది. దీని యొక్క బరువు వచ్చేసి కేవలం 9 కిలోలు మాత్రమే ఉండడం జరిగింది. ఇది ఏకంగా 45 మీటర్ల వరకు ఎత్తు ఎగరగలదు. రాడర్లకు దొరకకుండా ఖచ్చితత్వంతో కూడా దాడులు చేసేటువంటి అవకాశం అనేది ఈ యొక్క నాగస్త్ర డ్రోన్ ద్వారా ఉండడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి. ఆత్మాహుతి డ్రోన్గా ఇటీవల ఏ డ్రోన్ ప్రవేశపెట్టారంటాడు నాగస్త్ర డ్రోన్ అండి. ఇది ఎవరు అభివృద్ధి చేశారు అంటే మహారాష్ట్ర నాగపూర్లో ఉన్నటువంటి సోలార్ ఇండస్ట్రీస్ అండి. దీని బరువు వచ్చేసి 9 కిలోలండి. ఇక మరొకటి ఐఎన్ఎస్ తుషీల్ అనేది కూడా ఇటీవల కాలంలో ప్రయోగం చేయడం జరిగింది. అది ఎప్పుడు దీనిని భారత నౌకాదళంలో చేరింది అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎన్ఎస్ తుషీల్ అధునాతనమైనటువంటి గైడెడ్ మిసైల్ ఫ్రిగేటే ఈ యొక్క ఐఎన్ఎస్ తుషీల్. దీనిని 2024 డిసెంబర్ 9వ తేదీన భారత నౌకాదళంలో చేర్చడం జరిగింది కాబట్టి డేట్ను గుర్తుంచుకోండి. ఐఎన్ఎస్ తుషీల్ అనేది ఏ రోజున భారత నౌకాదళంలో చేరింది అంటే 2024 డిసెంబర్ 9వ తేదీ. అసలు దీనిని ఎవరు నిర్మించారు అంటే రష్యాలో దీనిని నిర్మించడం జరిగింది. అయితే ఐఎన్ఎస్ తుషీల్తో పాటు మరికొన్ని 4 స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధాలకు సంబంధించిన నౌకల నిర్మాణం కోసం 2016 సంవత్సరంలో భారత్ రష్యా మధ్య 250 కోట్ల మేర
డాలర్లతో కూడినటువంటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దీని ప్రకారం ఏం చేస్తారంటే 2 యుద్ధ నౌకలను రష్యాలో, మిగతా వాటిని భారత్లో నిర్మించాలని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ఈ యొక్క ఐఎన్ఎస్ సుశీల్ని మాత్రం రష్యాలో నిర్మించడం జరిగింది. దీనిని ఇటీవల కాలంలో భారత నౌకాదళంలో చేర్చడం జరిగింది. ఎప్పుడు చేర్చారు అంటే డిసెంబర్ 9, 2024 అని గుర్తుంచుకోండి. అది ఎక్కడ అంటే మాత్రం రష్యాలో ఉన్నటువంటి కలినిల్ గ్రాండ్లో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఇది మన భారత నౌకాదళానికి అందించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు వెళ్ళారు అంటే భారత రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు హాజరు కావడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.